ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం గ్రామంలో ఉన్నటువంటి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి ఎంజీవరత్నం పాల్గొనగా మండల కమిటీ సభ్యులు జి సూర్యకుమార్ మాట్లాడుతూ జోడే సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన రహదారి అయిన పట్టినపాలెం వంతెన నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికైనా వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు। ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలైనటువంటి నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడం దుర్మార్గం। ఇటీవల ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇక్కడ 10 నుంచి 20 మంది కూడా ప్రమాదాలకు గురయ్యి చచ్చిపోయారు। అదే క్రమంలో ఏదైతే గుబ్బలమాంగమ్మ గుడికి ప్రధాన రహదారి అదే క్రమంలో ఇటు రానున్న కింద ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలకు హాస్పిటల్కి కానీ విద్యా వైద్యానికి కానీ రావాలంటే అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి। ఆ ఒక పక్కన బుట్టాయిగూడానికి సంబంధించిన వంతెన దుర్మార్గంగానే ఉంది। ఇది 15-20 సంవత్సరాల మట్టి కూడా ఇది కూడా చాలా అంధకారంగా ఉంది। ప్రభుత్వాలు మారిన ప్రజా సమస్యల మట్టికి పరిష్కరించడంలో విఫలమవుతున్నారు। తక్షణమే ఏదైతే రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఒకటే జంగారెడ్డిగూడానికి చింతలపూడికి సంబంధించిన ఎమ్మెల్యే గారు, రెండోది పోలవరం సంబంధించిన సిరిబాలరాజు గారు కూడా తక్షణమే స్పందించి ఈ బ్రిడ్జి పట్టినపాలెం బ్రిడ్జి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టినపాలెం ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన దళితుల్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తాం। అదే క్రమంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టరేట్ దగ్గర కానీ ఎక్కువ సంఖ్యలో వంట వార్పు కార్యక్రమం కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినంత వరకు కూడా